హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు షిప్ అండ్ గోట్ ఫార్మ్. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి వీటిని కేర్గా చూసుకుంటే మంచి గ్రోత్ వస్తుంది. లేదంటే వీక్గా అయ్యి వీటికి పాలు లేకుండా ఫుడ్ లేకుండా అవి చచ్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మేము ఈరోజు పాలు నీళ్లు గడ్డి పెడతాం. చూడండి, లైక్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. మేము చూడండి, నేను జస్ట్ 1 హ్యాండ్ పెట్టుకున్నా. ఇది ఎట్లా తాగుతుందో. ఇది ఫాస్ట్ గా ఒక డబ్బా మొత్తం ఉడగవుతుంది. కాబట్టి ఇది మంచిగా ఉంది కాబట్టి ఒక హాఫ్ పెడితే సరిపోతుంది. ఈరోజు కొన్ని చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, వీటికి మంచిగా సగం ఈరోజు వాటికి సగం మంచిగా తాగిపిస్తే అవి మంచిగా ఉంటాయి. ఒర్రాయి మళ్ళా వీటి తల్లిల కోసం. చూడండి ఎంత ఫాస్ట్ తాగుతుందో. చాలు దీనికి హాఫ్, ఎందుకంటే ఇది మంచిగా ఉంది. ఏం వీక్ గా చచ్చిపోయేలాగా లేదు. ఇది పుట్టడంతోనే మంచి స్ట్రాంగ్ తోనే పుట్టింది. చూడండి, ఇంకో దానికి పెడుతున్నా. ఇది కూడా ఫాస్ట్ గా తాగుతుంది. ఇట్లా రోజు పెట్టితే మన దగ్గరికి మనం వచ్చిన వెంటనే మన దగ్గరికి వచ్చి నాకుడు కొరుకుడు చేస్తుంది. మేము గడ్డి కూడా పెట్టినాం. ఇది చూడండి ఎట్లా కొరుకుతుందో నన్ను. పైన ఫ్యాన్ కూడా ఉంది, సమ్మర్ కాబట్టి పెట్టినాం. నీకు పెట్టినా. చూడండి, ఇది దగ్గరకు వచ్చింది. నేను తాగుతామని తాగుతుందో. ఇట్లా కూర్చొని పెట్టుకుంటే దానికి ఏదో సోఫాలో కూర్చున్నట్టు. ఇవన్నీ నాకు 1 లీటర్ పార్సల్ అని లాగా చెప్తుంది. ఇవి మనుషుల డబ్బా కానీ గొర్రెలకు కూడా పెట్టకపోవచ్చు. చూడండి ఎంత ఫాస్ట్ గా తాగుతుందో. దీనికి చాలుగా ఇది ఇంత ఫాస్ట్ గా తాగింది అంటే ఇది ఎంత ఆకలి మీద ఉందని. ఇది ఇంకా నాకు కావాలి అంటుంది. ఫ్యాన్ ఉంది కానీ అది కరెంటు పోయింది. తాగుతలేదండి. చూడొచ్చు, ఇలాంటి చిన్న చిన్న పిల్లవాడికి పాలు తాగిపించుకుంటే సరే కదా. నేను ఎట్లా పాలు పెట్టాను, ఇట్లా పెట్టడం వల్ల అది గ్రోత్ వచ్చి మంచిగా టక్కన పెరిగి బయటికి పోయే ఛాన్సెస్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం పెట్టకపోతే అది గ్రోత్ అయిపోయి బుట్ట లోపలికి పోయి అది పెరగదండి. అది పెరగకపోతే మనం తెచ్చుకొని వేస్ట్. కాబట్టి ఇట్లా ఈవినింగ్ ఏదో ఒక పూట అంటే 3 o'clockకి లేదంటే 2 o'clockకి పెట్టుకుంటే మంచిగా ఉంటాయి ఇవన్నీ పిల్లలు.
మీరు కూడా ఇట్లా ఫ్యాన్ సెటప్ చేయడం వల్ల ఏం జరుగుతాయంటే వీటికి మంచిగా దుడ్డ పెట్టకుండా మంచిగా ఉంటుంది. మేము ఇట్లా గడ్డి కూడా పెట్టినాం చూడండి. ఇట్లా మీరు కూడా గడ్డి పెట్టుకోవాలి, అవి తినకపోయినా. ఎందుకంటే వీటికి టేస్ట్ జరిగితే అవి నాన్ స్టాప్ తింటాయి. దానివల్ల బయటికి పోతే మంచిగా పాలు తాగకుండా ఈ గడ్డి తినడం వల్ల జరుగుతుంది. ఇట్లా మంచిగా సెటప్ పెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.